అందరికీ వందనాలు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 10వ తరగతి అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి పాఠంలోకి స్వాగతం. గోలకొండ కోట ఈ పాఠాన్ని మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ముందుగా ఈ పాఠం ద్వారా సాధించాల్సినటువంటి సామర్థ్యాలు, అభ్యసన ఫలితాల గురించి చూడండి. పాఠం గోలకొండ కోట, సాధించాల్సిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు. ఈ పాఠం పూర్తయ్యేసరికి మీరు క్రింది సామర్థ్యాలకు చెందిన అభ్యసన ఫలితాలను సాధిస్తారు. మొదటిది భాషాంశాలు. ఇందులో పదజాలం, ఇచ్చిన వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను, వాక్యాల్లోని పర్యాయ పదాలను, ప్రకృతులకు వికృతులను, వికృతులకు ప్రకృతులను గుర్తించగలుగుతారు. అట్లాగే వ్యాకరణాంశాలు, సవర్ణ దీర్ఘ సంధి అవగాహన చేసుకొని పదాలను విడదీసి సంధిని గుర్తించగలుగుతారు. అవగాహన ప్రతిస్పందన సామర్థ్యం కింద పరిచిత పద్యాన్ని కంఠస్థం చేసి పూరించి తాత్పర్యం రాయగలుగుతారు. అపరిచిత పద్యం చదివి తప్పొప్పులను, అపరిచిత గద్యం చదివి ప్రశ్నలకు జవాబులను రాయగలుగుతారు. వ్యక్తీకరణ సృజనాత్మకత సామర్థ్యం కింద స్వీయ రచనలో గోలకొండ కోట వైభవాన్ని సొంత మాటల్లో వివరించగలుగుతారు. సృజనాత్మకతలో ఇచ్చిన అంశం గురించి లేఖను రాయగలుగుతారు. చూశారు కదా, ఈ పాఠం యొక్క పాఠ్యభాగ వివరాలని గ్రహించండి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. పద్యం ఛందోబద్ధమై ఉంటుంది. పఠించడానికి, ఆలపించడానికి వీలైనది. పద్యం ద్వారా రసానుభూతి కలుగుతుంది. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన పసిడి మువ్వలు అనే పద్య కవితా సంపుటిలోనిది ఈ గోలకొండ కోట పాఠం. ఈ పాఠం యొక్క ఉద్దేశం, నేపథ్యాన్ని గ్రహించండి. పాఠం ఉద్దేశం, నేపథ్యం. తెలంగాణ చారిత్రక వైభవం చాటి చెప్పడంలో భాగంగా గోలకొండను రాజధానిగా చేసుకుని పరిపాలించిన కుతుబ్షాహీల ఘనత, గోలకొండ పాలకుల సాహిత్య సాంస్కృతిక విశేషాలను తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూశారు కదా, గోలకొండ కోట పాఠ్య భాగాన్ని రచించినటువంటి కవి వివరాల్ని ఒకసారి చూద్దాం. కవి పరిచయం. వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేటలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రామక్క రంగాచార్యులు. బాల్యం నుంచి సాహిత్యంపై మక్కువ ఏర్పరచుకున్నారు. లబ్ధ ప్రతిష్ఠులైన పద్యకవిగా సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశారు. తిక్కన రామదాసు అన్న పద్య కావ్యాలను, మంజీర నాదాలు అన్న గేయ కావ్యాన్ని, వివేక విజయం అన్న ఖండ కావ్యాన్ని రచించాడు. ఈయన రచనలు సాంస్కృతిక వైభవాన్ని మన కళ్ళ ముందుంచుతాయి. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. వేముగంటి సాహిత్య కృషికి తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. ఈయన కలం నుండి జాలువారే తెలంగాణ పదజాలం ఇంపు సొంపులతో అలరారి పాఠకులను పరవశింపజేస్తుంది. ఈయన 30/6/1930లో జన్మించి 29/10/2005 వరకు జీవించారు. చూశారు కదా, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. గోలకొండ కోట పేరు చాలాసార్లు వినే ఉంటారు. హైదరాబాద్ నగర శివారుల్లో ఒక తెలంగాణలోనే విశిష్టమైనటువంటి, చాలా ప్రఖ్యాతి పొందినటువంటి కోట. తెలంగాణ తెలుగు ప్రజలకు అనుబంధం ఉన్నటువంటి ఈ కోట గురించి
కవి వేముగంటి నరసింహాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. దాదాపు 500-600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కోట మహమ్మదీయ రాజులు నిర్మించి, మహమ్మదీయ రాజులే దాని అభివృద్ధికి దోహదపడి దాన్ని విస్తృతపరిచినప్పటికీ ఈ కోటతో తెలంగాణ తెలుగు ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి గోల్కొండ సుల్తాన్ల పాలనలో కూడా కవులు, పండితులు, సాహితీవేత్తలు ఎట్లా ఆదరించబడ్డారు, తెలుగు సాహిత్యం ఎట్లా వెల్లివిరిసింది, అట్లాగే ఇక్కడ అక్కన్న మాదన్నలు వంటి హిందూ మంత్రులు కూడా గోల్కొండ సుల్తాన్ల నేతృత్వంలో పనిచేశారు. అట్లాగే గోల్కొండ తానేశాల కాలంలోనే భద్రాద్రిలో రామదాసు శ్రీరామాలయాన్ని నిర్మించడం, ఇలాంటి అనేక హైందవ ధర్మానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలతో ముడివడి ఉన్నటువంటి ఈ గోల్కొండ కోట గురించి ఇప్పుడు మనం ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నాం. పాఠంలోకి వెళ్దామా? ఈ పద్య పాఠాలలో మొదటి పద్యాన్ని చూద్దాం. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు, భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. శేముషీ చతురతాశ్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలిమివలచి. నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిని మెరుగువెట్టి. మత విభేద జాడ్యము లేని కుతుబుషాహీ పాదుషాలు సాగించిన పాలనమున. మత విభేద జాడ్యము లేని కుతుబుషాహీ పాదుషాలు సాగించిన పాలనమున. ఆంధ్రతా ముద్ర మౌలిపైన వధరించి కొలువు తీర్చినది గోలకొండ కోట. కొలువు తీర్చినది గోలకొండ కోట. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. శేముషీ చతురతాశ్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలమివలచి. నెరజోదుతనము పండిన తెలంగాణ, నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిని మెరుగువెట్టి. మత విభేద జాడ్యము లేని కుతుబుషాహి పాదుషాలు సాగించిన పాలనమున. ఆంధ్రతా ముద్ర మౌలిపైన వదరించి కొలువు తీర్చినది ఈ గోలకొండ కోట. కొలువు తీర్చినది ఈ గోలకొండ కోట. పద్యం విన్నారు కదా? ఒకసారి ఈ పద్యాన్ని మనం వివరించుకుందాం. భద్రాద్రి రామ వివాహోత్సవమునకు ముత్యాల తలబ్రాల మూటలంపి. ముందే చెప్పుకున్నాం,
గోలకొండ సుల్తాన్ల పాలనా కాలంలో భద్రాచలంలో రామదాసుగా ప్రసిద్ధుడైనటువంటి కంచర్ల గోపన్న భద్రాచలంలో గోల్కొండ తానుషా అనుమతి లేకుండా ప్రఖ్యాతిగాంచిన ప్రస్తుతం అంత విస్తృతమైన ప్రచారంలో ఉన్నటువంటి భద్రాచల ఆలయాన్ని, శ్రీరామాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అయితే ముందు తానీషాకు నచ్చకుండా తర్వాత రామదాసు రాముని గొప్పతనాన్ని గుర్తెరిగి ఆ కాలం నుండి గోల్కొండ సుల్తానులు ముత్యాల తలంబ్రాలని భద్రాచల రామునికి పంపినటువంటి చరిత్ర ఉంది. దాన్ని గుర్తు చేస్తున్నారు. అది అప్పటి నుండి ఆచారంగా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. అంటే మహమ్మదీయ రాజులై కూడా భద్రాచలం యొక్క రాముని, భద్రాచలంలోని రాముని విశిష్టతను గుర్తెరిగి, ప్రత్యేకతను గుర్తెరిగి ముత్యాల తలంబ్రాలని ఆ శ్రీరామచంద్రుని కళ్యాణానికి పంపిస్తున్నటువంటి సాంప్రదాయం ఉంది. మహమ్మదీయ రాజులు పంపించారు. తర్వాత ప్రభుత్వాలు కూడా, ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో కూడా ప్రతి ఏటా ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను ఏదో రూపంలో సీతారామ కళ్యాణానికి అందజేస్తున్నటువంటి సాంప్రదాయం. అది గుర్తు. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులందుకొనుటకు కేలు సాచి. ముందే చెప్పుకున్నాం, మహమ్మదీయ రాజులై ఉండి మహమ్మదీయులనే ఆదరించి హిందువులని దూరం పెట్టారేమో అనే అనుమానం, సంశయం రావచ్చు. ఎందుకంటే చాలామంది మహమ్మదీయ రాజులు హిందువులను నానా ఇక్కట్లకు గురి చేసిన చరిత్రలు మనం విని ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ గోల్కొండ సుల్తానులు హైందవ ధర్మాన్ని కూడా గౌరవించారు. తెలుగు కవులను, రచయితలను, పండితులను, సాహితీవేత్తలను ఆదరించారు. తెలుగు కవిత్వాన్ని పోషించారు. దానికి గుర్తు అద్దంకి గంగాధర కవి తన తపతి సంహరణోపాఖ్యానము అనే కావ్యాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చారు. అదే ఇబ్రహీం కుతుబ్ షా మరింగంటి సింగరాచార్య వంటి కవులని ఏనుగులు, గుర్రాలు, సంపదలు, నగరాలు ఇచ్చి సత్కరించారు. మన పొన్నగంటి తెలుగన్న అనే కవి తన అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రను అబ్దుల్లా కుతుబ్ షా అతని సేనానికి అంకితం ఇచ్చారు. అంటే మొత్తంగా చూస్తే గోల్కొండ సుల్తానుల్లో సాహితీ ప్రియులు, సాహిత్యాభిమానులు కూడా ఉన్నారు. వాళ్ళు తెలుగు కవులని కూడా ఆదరించారు, వాళ్ళ కావ్యాల్ని అంకితం కూడా పుచ్చుకున్నారు అని తెలియజేస్తున్నటువంటి పద్యపాలని. అద్దంకి గంగాధరాది కవీంద్రుల కృతులు అంటే కావ్య రచన అందుకోవడం, అంకితం పుచ్చుకోవడం. షేముషి చతురతాశ్రీకి పేరొందిన తెలుగు మంత్రిత్వపు కలిమి వలచి. షేముషి చతురతాశ్రీ తెలుగు మంత్రులు గోల్కొండ పాదుశాల వద్ద తెలుగు మంత్రులు, అక్కన్న మాదనల పేరు వినే ఉంటారు. వాళ్ళు తెలుగు మంత్రులు తమ తెలివితో, తమ చతురతతో ఈ తెలుగు నేలనంతా తమ మంత్రిత్వ ప్రతిభతో, అంటే ఈ గోలకొండ చరిత్రలో తెలుగు మంత్రుల తెలివిని, వాళ్ళ చతురతను ఆదరించి గుర్తించినటువంటి చరిత్ర ఉన్నది. నెరజోదుతనము పండిన తెలంగాణ భూమికి కొత్త మగటిమి మెరుగుపెట్టి. జోదుతనము అంటే వీరత్వం. వీరత్వంతో పండిపోయిన ఈ తెలంగాణ నేల మీద కొత్త మగటిమికి మెరుగులు పెట్టింది.
అంటే ఎంతో మంది ఇక్కడ వీరుల్ని తెలంగాణ గడ్డ తయారు చేసింది. అంటే గోల్కొండ పాదుషాల కాలంలో తెలంగాణ ప్రాంతం మట్టిలో ఎంతో మంది వీరులు పుట్టుకొచ్చారు. ఆ వీరులకి వాళ్ళ పౌరుషత్వానికి మరింత మెరుగులు పెట్టిన చరిత్ర ఈ గోల్కొండ కోటది అంటున్నారు. మత విభేద జాడ్యములేని కుతుబుషాహి పాదుషాలు సాగించిన పాలనమున, ముందే చెప్పుకున్నాం, మత విభేద జాడ్యములేని కుతుబుషాల పాలన అంటే మహమ్మదీయులకు ఖచ్చితంగా మత విద్వేషాలు ఉంటాయి, మత సామరస్యత తక్కువ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, గోల్కొండ పాదుషాల్లో మత సామరస్యత భావము ఎక్కువగానే ఉంది. అది చెప్తూ హిందూ ముస్లిం అనే తేడాలేం లేకుండా చక్కని పాలన అందించారు, అందరికీ సౌకర్యవంతమైనటువంటి పాలన అందించారని చెప్తున్నారు. ఆంధ్రతాముద్రమౌలిపైన వధరించి కొలువు తీర్చినది గోల్కొండ కోట. ఆంధ్రతాముద్ర మౌలిపై, శిరముపై, మౌలి అంటే శిఖ, ఆంధ్రత్వము అనే కిరీటాన్ని శిఖపైన ధరించి కొలువు తీర్చినట్లుగా ఉంది గోల్కొండ కోట. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు దండనాథుని రసికత పిండుకున్న అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనే చెవులెరింగెను సరసాంధ్ర జనముల చట. చెవులెరింగెను సరసాంధ్ర జనముల చట. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు దండనాథుని రసికత పిండుకున్న అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనే చెవులెరింగెను సరసాంధ్ర జనములు అచట. వైరి రక్తము కత్తికి చూరలిచ్చు దండనాథుని రసికత పిండుకున్న. దండనాథులు సైన్యాధికారులు, అంటే దండనాథులు శత్రువుల రక్తముతో తమ కత్తులను తడుపుకోవడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి రసికతతో అచ్చ తెలుగు కవిత్వపు పచ్చితేనెను చెవులెరింగెను సరసాంధ్ర జనముల. సరస ఆంధ్ర జనములు అంటే సరసత కలిగిన తెలుగు ప్రజలు అచ్చ తెలుగు కావ్యాల్ని ఆదరించారు. వీళ్లతో పాటు రాజులు కూడా అచ్చ తెలుగు కావ్యాల్ని ఆదరించారు, పోషించారు. ఒకవైపు శత్రువుల రక్తంతో తడిసిన కత్తులు ధరించగలిగిన దండనాథులు, మరొక వైపు తమలో ఉన్నటువంటి సాహితీ సరసతతో తెలుగు కావ్యాలను, అచ్చ తెలుగు కావ్యాలను కూడా ఆదరించారు. వీళ్ళతో పాటు ప్రజలు కూడా, అంటే సరసుని మానసంబు సరసజ్ఞుడెరుంగును ముష్కరాధముండెరిగి గ్రహించువాడే అంటాడు ఒక కవి. అంటే సరసత్వము తెలిగిన, సాహితీ సరసత తెలిసినటువంటి వ్యక్తులే సాహిత్యాన్ని గ్రహిస్తారు, ఆదరిస్తారు, పోషిస్తారు. అది తెలియని వాళ్ళ దగ్గర ఇలాంటి ఏ ప్రయోగాలు చేసినా పనికిరావు. మహమ్మదీయ రాజులైనా కూడా వాళ్ళకి సాహిత్యములోని సరసత జ్ఞానం, సాహిత్యములోని సరసత తెలుసు కాబట్టి వాళ్ళు ఈ సాహిత్యాన్ని ఆదరించారు. కాబట్టి వాళ్ళలో ఆ శక్తి సంపన్నత ఉంది కాబట్టి ఒకవైపు వీరత్వాన్ని ప్రదర్శించారు, మరొక వైపు తెలుగు కావ్యాలను కూడా ఆదరించారు. రాజులు ఎలా ఉన్నారో ప్రజలు కూడా ఆ కాలంలో అచ్చ తెలుగు కావ్యాలను ఆదరించారని చెప్తున్నటువంటి పద్ధతి. పాఠ్యభాగం విన్నారు కదా. కింది ప్రశ్నల్ని చూసి ఈ భాగం ద్వారా మీరేం అర్థం చేసుకున్నారో ఆలోచించండి. తర్వాత అక్కన్న మాదన్న లెక్కి వచ్చిన గుర్రములు తిరుగాడిన భూముల చట. అక్కన్న మాదన్న లెక్కి
వచ్చిన గుర్రములు తిరుగాడిన భూములిచట కంచర్ల గోపన్న గానామృతమునకు శిలలు ద్రవించిన తలములిచట అక్కన్న మాదన్న లెక్కి వచ్చిన గుర్రములు తిరుగాడిన భూములిచట కంచర్ల గోపన్న గానామృతమునకు శిలలు ద్రవించిన తలములిచట శ్రీరామ పద సరసిజ రజప్పాలి పుణ్యములు పూజించిన నెలవులిచట శ్రీరామ పద సరసిజ రజప్పాలి పుణ్యములు పూజించిన నెలవులిచట భోగభాగ్యములు మూడు పూలారు కాయలుగా వర్ధిలిన చిహ్నములిచట కలవు కలవంచు ఘోషించు కంఠమెత్తి ప్రత్యనువు నాటిగాథలు తవ్విపోయు కలవు కలవంచు ఘోషించు కంఠమెత్తి ప్రత్యనువు నాటిగాథలు తవ్విపోయు ఈ చరిత్ర ప్రదేశమీక్షించినంత ఈ చరిత్ర ప్రదేశమీక్షించినంత తనువు పులకించు మదికి మోధము ఘటించు భావయుక్త అక్కన్న మాదన్న లెక్కి వచ్చిన గుర్రములు తిరుగాడిన భూములిచట కంచర్ల గోపన్న గానామృతమునకు శిలలు ద్రవించిన తలములిచట శ్రీరామ పద సరసిజ రజప్పాలి పుణ్యములు పూజించిన నెలవులిచట భోగభాగ్యములు మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిలిన చిహ్నములు ఇచట కలవు కలవుంచు ఘోషించు కంఠమిత్తి ప్రత్యనవు నాటిగాథలు త్రవ్విపోయు ఈ చరిత్ర ప్రదేశము ఈక్షించినంత తనువు పులకించు మదికి మోదము ఘటించు తనువు పులకించు మదికి మోదము ఘటించు అక్కన్న మాదన్న లెక్కి వచ్చిన గుర్రములు తిరుగాడిన భూములిచట ఏం చెప్తున్నది అక్కన్న మాదన్న లెక్కి వచ్చిన గుర్రములు తిరుగాడిన అంటే తెలుగు మంత్రులు మహమ్మదీయ పాదుషాల దగ్గర తెలుగువారైనటువంటి అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండి వారి షేముషీ చతురతాశ్రితం వారి చతురత నైపుణ్యం తెలివితేటలతో ఈ తెలంగాణ నేల అంతా తిరుగాడినటువంటి వారు ఈ గోల్కొండ కోటలో మహమ్మదీయ రాజుల దగ్గర మంత్రులుగా ఉన్నటువంటి తెలుగు వారైన అక్కన్న మాదన్నలు గుర్రాలెక్కి ఈ ప్రాంతమంతా తిరుగాడినటువంటి నేల ఇది చోట ఇది అంటున్నారు కంచర్ల గోపన్న గానామృతమునకు శిలలు ద్రవించిన తలములిచట ముందే చెప్పుకున్నాం భద్రాచలంలో రామాలయాన్ని గోల్కొండ తానూషా అనుమతి లేకుండా నిర్మించడం వల్ల రామదాస్ అయినటువంటి ఆ కంచర్ల గోపన్నను బంధించి గోల్కొండ కోటలో ఒక జైలు ఖానాలో బంధిస్తే ఆ బందీ అయినటువంటి రామదాసు ఆ జైలు గోడల మధ్య నుండే తన గళాన్ని వినిపించాడు. అద్భుతమైనటువంటి అనేక కీర్తనలు శ్రీరామచంద్రుణ్ణి ఉద్దేశించి అనేక కీర్తనలు పాడుకున్నాడు. నదులు వనములు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం ఈ లోకమంతా రామమయమే అంటూ ఇట్లాంటి అద్భుతమైనటువంటి అనేక వేల కీర్తనలు ఆలపిస్తే
శిలలు ద్రవించాయి అంటున్నాడు. బండన భీముడార్తజన బాంధవుడుజ్వల భానతూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిల లేడనుచున్ కడగట్టి భేరికా డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్తవేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిది అంటాడు రామదాసు. తనను బంధిస్తే రాముని మీద విపరీతమైన భక్తితోనే భద్రాచలంలో రామాలయం నిర్మించినటువంటి వ్యక్తి తన అపరిమితమైనటువంటి భక్తితో, తన అమోఘమైనటువంటి గాన సంపదతో ఆ గోలుకొండ ప్రాంతపు శిలలన్నీ ద్రవించాయి అని చెప్తున్నాడు. అట్లాగే శ్రీరామ పద సరసిజ రజపాలి పుణ్యములు పూయించిన నెలవులిచట. శ్రీరామ పద సరసిజ రజపాలి, శ్రీరామ పాద సరసిజం, సరసిజము అంటే తామర. శ్రీరామచంద్రుని పాద పద్మాల నుండి వెలువడినటువంటి రజపాలి ధూళి, శ్రీరామ పాద పద్మాల నుండి రాలిన ధూళి పుణ్యములు పూయించిన నెలవులు, పున్నమి వెలుగుల్లా విరజిల్లినటువంటి, అంటే ఈ శ్రీరామచంద్రుడు తిరుగాడినటువంటి నేల ఈ తెలంగాణ ప్రాంతం, గోల్కొండ పరిసరాలు కావచ్చు, భద్రాచల ప్రాంతం కావచ్చు, మొత్తానికి తెలంగాణ గడ్డ మీద శ్రీరాముడు తిరుగాడాడు కాబట్టి ఆయన పాద ధూళి ఈ పరిసరాల్లో వెన్నెల వెలుగులు పూయించింది అని చెప్తున్నాను అన్నమాట. భోగభాగ్యములు మూడు పూలారు కాయలుగా వర్తిల్లిన చిహ్నములిచట. భోగభాగ్య, గోల్కొండ సుల్తాన్ల పాలనా కాలం ఎంతో వైభవంతో కూడుకున్నది అనడానికి గోల్కొండ పట్టణ చరిత్ర ప్రధానమైంది. ఒకనాడు గోల్కొండ పట్టణంలో విదేశాల నుండి వ్యాపారం జరిగింది. గోల్కొండ పట్టణ పరిసరాల్లో ముత్యాలను రాసులుగా ఊసి అమ్మినటువంటి చరిత్ర ఉంది. అనేక వస్తువులు ఇక్కడ నుండి ఇతర దేశీయులు ఇతర దేశాల నుండి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ రాజుల యొక్క వైభవం కూడా గొప్పదే, ప్రజల యొక్క ఆనాటి వైభవం కూడా గొప్పగానే ఉంది అని చెప్పడానికి ఈ గోల్కొండ కోట చిహ్నం అంటారు. కలవు కలవంచు ఘోషించు కంఠమెత్తి ప్రత్యనువు నాటి గాథలు తవ్విపోయి. ఇవన్నీ ప్రతి అణువు, ఈ గోల్కొండ పరిసరాల్లో ప్రతి అణువు కంఠమెత్తి ఘోషిస్తుందట. రామదాసు గొంతెత్తి పాడిన కీర్తనలు గాని, గోల్కొండ ప్రాంతంలోని వైభవం గాని, అక్కడి భోగలాలసములు గాని, భోగభాగ్యాల సంపదలు గాని, గోల్కొండ పరిసర ప్రాంతాల్లోకి వెళ్తే నాటి గాథలన్నీ మనకు బయటకు కథల్లాగా కనిపిస్తాయి, దృశ్యమానమవుతాయి. కాబట్టి ఈ ప్రదేశాన్ని వీక్షించినంత తనువు పులకించు. ఆనాటి గాథలు, యక్కన్న మాదన్ల చరిత్ర అయితేంది, గోల్కొండ సుల్తాన్ల వైభవం అయితేంది, ప్రజల భోగభాగ్యాలైతేంటి, ఇక్కడ జరిగినటువంటి వ్యాపారం అయితేంటి, అక్కన్న మాదన్నల తిరుగాడినటువంటి ప్రదేశాలైతే ప్రతి ఒక్క అంశము ఈ ప్రతి అణువు ఇక్కడ ఘోషిస్తుంది. అట్లాగే ఇక్కడి చరిత్ర అంతా మన కళ్ళకు కడుతుంది. ఈ పరిసరాలకు పోతే తనువు పులకించిపోతుంది, మనసు ఆనందమయమవుతుంది అని. అందుకే హైదరాబాదును సందర్శించడానికి యాత్రల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గోల్కొండ పరిసరాలను సందర్శిస్తారు, గోల్కొండ కోటను ఖచ్చితంగా సందర్శిస్తారు. పునుగు పరిమళములు మొగిలిపూటత్తరు, పునుగు పరిమళములు మొగిలిపూటత్తరు, కమ్మదనము పచ్చ కప్పురంపు, విడియమ్ము తావి వీడక గుమగుమ లాడునేమో ఇప్పుడు గూడనిచట. పునుగు పరిమళములు మొగిలిపూటత్తరు, కమ్మదనము పచ్చ కప్పురంపు, విడియమ్ము తావి వీడక గుమగుమలాడునేమో ఇప్పుడు గూడనిచట. భావై పునుగు పరిమళములు
మొగిలిపూటత్తరు కమ్మదనము పచ్చ కప్పురంపు వీడియము తావి వీడక గుమగుమలాడునేమో ఇప్పుడు గూడనిచట. ఇంకా ఈ గోల్కొండ కోట విశిష్టత ఈ పరిసరాల్లో తిరుగాడినప్పుడు పునుగు పరిమళం, పునుగు అనే ఒక పిల్లి జాతికి చెందినటువంటి, ఆ పిల్లి జాతికి చెందిన పునుగు నుండి తీసినటువంటి ఒక పరిమళ ద్రవ్యం కానీ, మొగిలి పువ్వు టత్తర్, ఈ మొగిలి పువ్వుల ద్వారా తయారు చేసినటువంటి అత్తరు కమ్మదనము, పచ్చకప్పురంపు వీడియం, పచ్చకప్పూరము వేసి తయారు చేసినటువంటి వీడియం, వీడియం అంటే తాంబూలం, పచ్చకప్పూరపు విడియం తాంబూలం, వీటి సువాసనలన్నీ వీడక గుమగుమలాడునేమో ఇప్పుడు కూడా ఇచ్చట. అంటే గోల్కొండ ప్రాంతాలని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మనకు ఈ పునుగు పరిమళము కానీ, మొగిలిపు అత్తరు వాసనలు సువాసనలు కానీ, పచ్చకప్పురపు విడియములో ఉన్నటువంటి విశిష్ట సువాసన కానీ మనకింకా ఆ ప్రాంతాల్లో తిరుగాడినప్పుడు గుబాలిస్తుందేమో అనిపిస్తుంది. తర్వాత మానస వీధిలో మధుర మంజుల నాద విపంచి మ్రోయు, మానస వీధిలో మధుర మంజుల నాద విపంచి మ్రోయు, మూసానది సాని క్రందర గచానుల చల్లదనమ్ము గూర్చి, మందానిల చామరమ్ము చెలువారగ వీచుచు, గోలకొండ సుల్తానుల రాజ్యలక్ష్మికి విలాస వినోదము సంగెనెంతయున్, సుల్తానుల రాజ్యలక్ష్మికి విలాస వినోదము సంగెనెంతయున్. భావి మానస వీధిలో మధుర మంజుల నాద విపంచి మ్రోయు, మూసానది సాని కొందరగ చాలుల చల్లదనమ్ము గూర్చి, మందానిల చామరం చెలువారగ వీచుచు, గోలకొండ సుల్తానుల రాజ్యలక్ష్మికి విలాస వినోదము ఒసంగెనెంతయున్. మానస వీధిలో మధుర మంజుల నాద విపంచిమోయు, మనస్సులో మధుర మంజుల నాద విపంచిమోయు. మధుర మంజుల, మంజులం అంటే గజ్జలు, ఆ గజ్జల నాదము మనస్సులో వినిపిస్తుందట. ఏది? మూసా నది సాని కుందరగ చాలుల తన్నదనమ్ము గూర్చి. మూసా నది హైదరాబాద్ పరిసరాల్లో మూసీ నది ప్రవహిస్తుంది. ఆ మూసీ నది జల తరంగాలు మధురమైనటువంటి మంజుల శబ్దాల్లాగా, మధురమైనటువంటి మంజీర నాదాల్లాగా, అంటే కాలి అందెల ధనుల్లాగా ఆ మూసీ నది ప్రవహిస్తున్న జల తరంగాలు మనకు ఒక అద్భుతమైన ఆనందాన్ని కలుగజేస్తుందంట. మందానిల చామరము చెలువారగవీచు, మందానిలం, మందమైనటువంటి అనిలం, అనిలము అంటే గాలి, అంటే చల్లని పిల్ల తెమ్మెరలు మూసీ నది జలాలపై నుండి వీచేటువంటి మందమైనటువంటి చల్లని గాలులు హృదయాల్ని తాకుతూ, గోల్కొండ సుల్తానుల రాజ్యలక్ష్మికి విలాస వినోదము సంగిని. గోల్కొండ సుల్తానుల యొక్క విలాస వినోద రాజ్యలక్ష్మి, రాజ్య సంపద, గోల్కొండ రాజుల రాజ్య సంపదకు, రాజ్య వైభవానికి ఎంతో విలాసాన్ని వినోదాన్ని అందించిన చరిత్ర మూసీ నది. సరే, ఇప్పుడు మూసీ నది పట్టిపోయిందేమో, కానీ గోల్కొండ సుల్తాన్లు పరిపాలించినప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో పారుతున్నటువంటి మూసీ నది చాలా విశిష్టత గలది.
ఆ మూసీ నది జల తరంగాలు మనస్సుకి హాయిగా మంజీర నాదాల్లాగా వినిపిస్తుంటే, ఆ జల తరంగాల మీదకెళ్ళి వీస్తున్నటువంటి చల్లని గాలులు మనస్సుకు హాయిని కలిగిస్తుంటే, గోలకొండ సుల్తానుల రాజ్య వైభవము ఎంతో విలాసంగా వినోదంగా ఒప్పారింది అని చెప్తున్నటువంటిది ఈ పద్యం. తర్వాత చెలగు తెలుగు తల్లి సిగలోని జాజిబో దండబోలె గోలకొండ కోట, అలరు దిటవు జారనట్టి తెలుగువాని గుండెవోలె గోలకొండ కోట, తెలుగువాని గుండెవోలె గోలకొండ కోట. భావైతు చెలగు తెలుగు తల్లి సిగలోని జాజిపూదండవోలె గోలకొండ కోట, అలరు దిటవు జారనట్టి తెలుగువాని గుండెవోలె గోలకొండ కోట. చాలా ప్రఖ్యాతి పొందినటువంటి కోట ఏదంటే గోల్కొండ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తెలంగాణ గడ్డ మీద చాలా విశిష్టమైనటువంటి కోట గోలకొండ కోటని. ఆ కోట మకుటాయమానమైనటువంటి తెలంగాణ ప్రాంతానికి మకుటాయమానమైనటువంటి కోట గోలకొండ కోట. అందుకే అది ఈ తెలుగు ప్రజల, ఈ తెలుగు తల్లి శిఖలోని జాజిపూల దండవోలే అలరారింది ఒప్పారింది అని చెప్తున్నాను. అట్లే అలరు దిటవు జారనట్టి తెలుగువాని గుండెవోలే, ఇంకెలా ఒప్పారుతుంది అంటున్నాడు అంటే, దిటవు జారనట్టి తెలుగువాని గుండెవోలే. దిటవు అంటే ధైర్యం, ధైర్యం కోల్పోనటువంటి తెలుగువాని ధీరత్వంతో కూడుకున్నటువంటి గుండెవోలే ధైర్యంగా నిలబడి ఉన్నది గోలకొండ కోట. అంటే ఇది మతాలకు సంబంధం లేకుండా మతాతీతంగా తెలుగువాడి ధీరత్వంతో కూడుకున్న గుండెకు ధీటుగా ఒప్పారుతున్నది గోలకొండ కోట. అంతే ముందే చెప్పినట్టు తెలుగు తల్లి సిగలోని జాజిపూల దండవలె ఒప్పారుతుంది అంటున్నాడు. అంతే సమానంగా తెలుగువాడి ధైర్యం కోల్పోని ధీరత్వంతో కూడుకున్న గుండెవోలే గర్వంగా ఒప్పారుతుంది ఈ కోట అని చెప్తున్నటువంటి పద్యం ఇది. మొత్తంగా గోలకొండ కోట మతాలకు కులాలకు అతీతంగా ఈ తెలుగు గడ్డ మీది ప్రజలందరికీ ఒక గర్వకారణమైనటువంటి శోభాయమానమైనటువంటి కోట ఇది. ఇక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సర్వ మతాలు సర్వ కులాలు హాయిగా సందర్శించి అక్కడ ఘనమైన చరిత్రను చదువుకొని ఆనందించేటువంటి చరిత్ర కలిగినటువంటి కోట ఇది గోలకొండ కోట అని కవివర్యులు చెప్తున్నటువంటి పాఠమే. ధన్యవాదాలు. పాఠ్యభాగం విన్నారు కదా. కింది ప్రశ్నల్ని చూసి ఈ భాగం ద్వారా మీరేం అర్థం చేసుకున్నారో ఆలోచించండి. పాఠం గ్రహించారు కదా. అట్లే ఈ పాఠం చివర ఇవ్వబడినటువంటి భాషా సామర్థ్యాలను కూడా సాధించండి. ముఖ్యంగా సృజనాత్మకత అనే సామర్థ్యానికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నను ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. మీ పాఠంలో మీరు దర్శించిన యాత్రా స్థలం గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి, లేదా మన సంస్కృతి విశిష్టతను తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి. ముఖ్యంగా మిత్రునికి లేఖ ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూశారు కదా, ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా మీరు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం సంబంధించినటువంటి 10వ తరగతి తెలుగులో గోల్కొండ కోట అనే పాఠ్యాంశాన్ని సమగ్రంగా గ్రహించారు. ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే మీ కౌన్సిలర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా పాఠం వెనుక ఉన్నటువంటి అన్ని సామర్థ్యాలని స్వయం కృషితో సాధించడానికి అనుకూలంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.